సో డియర్ స్టూడెంట్స్, లాస్ట్ క్లాస్లో ఫెయిర్ వాల్యూ గురించి మనం డిస్కస్ చేసాం. నా ఇప్పుడు మన వాల్యూ ఆఫ్ ది అసెట్ ఈక్విటీ షేర్ గురించి మనం మాట్లాడదాం. మన వాల్యూ ఆఫ్ ది అసెట్నే మార్కెట్ ప్రైస్ అని కూడా అంటాం. మార్కెట్ ప్రైస్ అంటే ఇంటెన్షన్ ఫెయిర్ మార్కెట్ ప్రైస్, ఎఫ్ఎంపీ అంటాం దాన్ని. ఫెయిర్ మార్కెట్ ప్రైస్, ఎఫ్ఎంపీ మీన్స్ వాట్? ఫెయిర్ మార్కెట్ ప్రైస్. ఫెయిర్ మార్కెట్ ప్రైస్ అంటే మనం క్యాలిక్యులేట్ చేసే ఫెయిర్ వాల్యూ. యాక్చువల్ మార్కెట్ ప్రైస్ అంటే స్టాక్ మార్కెట్లో బిఎస్సీ అండ్ ఎన్ఎస్సీలో ట్రేడ్ అయ్యే ప్రైస్. సో ఇలా ఫెయిర్ మార్కెట్ ప్రైస్ మనం ప్రతి అసెట్కి క్యాలిక్యులేట్ చేస్తాం. ఈక్విటీ షేర్స్ క్యాలిక్యులేట్ చేస్తాం, ప్రిఫరెన్స్ షేర్స్ క్యాలిక్యులేట్ చేస్తాం, డెట్ కూడా క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే, సో లెట్ మీ క్యాలిక్యులేట్ ద ఫెయిర్ మార్కెట్ ప్రైస్ ఎఫ్ఎంపీ ఆఫ్ అన్ ఈక్విటీ షేర్. ఈక్విటీ షేర్కి ఫెయిర్ మార్కెట్ ప్రైస్ క్యాలిక్యులేట్ చేద్దాం. దాన్ని మనం ఏమంటాం? ఎంపీ నాట్. ఎంపీ నాట్ అంటే ఫెయిర్ మార్కెట్ ప్రైస్ ఆఫ్ ది ఈక్విటీ షేర్. MP naught is nothing but FMP of equity share. Tell me one thing, what is the meaning of fair market price, fair value of an equity share? It is the present value of future cash inflows discounted at investors' expected rate of return. Here the future cash inflows from the equity share are growing dividends. Indefinite period వరకు గ్రో అవుతూ డివిడెండ్స్ వస్తూ ఉంటాయి. వాటిని ఇన్వెస్టర్స్ ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ రిటర్న్, ఇక్కడ ఇన్వెస్ట్ ఎవరు? ఈక్విటీ షేర్ హోల్డర్. అతని యొక్క ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ రిటర్న్ దగ్గర మనం డిస్కౌంట్ చేయాలి. ఓకేనా? సో ఫస్ట్ నేనేం తీసుకుంటానంటే ద ఫస్ట్ ఇయర్ క్యాష్ ఇన్ఫ్లో ఇస్ ఫస్ట్ ఇయర్ డివిడెండ్. హౌ టు గెట్ ఇట్? డిపిఎస్ నాట్ ఇంటూ 1+G. దిస్ ఇస్ ద ఫస్ట్ ఇయర్ డివిడెండ్. ఓకే, పవర్ 1. దిస్ ఇస్ ద ఫస్ట్ ఇయర్ డివిడెండ్. ఈ ఫస్ట్ ఇయర్ డివిడెండ్ మనం డిస్కౌంట్ చేయాలి. డిస్కౌంటింగ్కి ఫ్యాక్టర్ ఫార్ములా 1/1+R హోల్ టు ది పవర్ ఆఫ్ n అన్నాను. ఇక్కడ ఫస్ట్ ఇయర్ ఎండింగ్ వచ్చిన క్యాష్ ఇన్ఫ్లోని మనం డిస్కౌంట్ చేయాలంటే 1/1+R. ఆర్ అంటే ఇక్కడ ఇన్వెస్టర్స్ ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ రిటర్న్ కేఈ అంటాం మనం. 1+R అంటే ఇక్కడ ఆర్ అంటే ఏంటి? ఇన్వెస్టర్స్ ఎక్స్పెక్టేషన్. ఇక్కడ ఇన్వెస్టర్స్ ఎక్స్పెక్టేషన్ అంటే కేఈ పవర్ 1. ఓకే, డిపిఎస్ నాట్ ఇంటూ 1+G అనేది ఫస్ట్ ఇయర్ ఎండింగ్ డివిడెండ్. ఎందుకంటే డిపిఎస్ నాట్ ఇంటూ 1+G వేస్తే మనకు వచ్చేది డిపిఎస్ 1, అది ఫస్ట్ ఇయర్ ఎండింగ్ డివిడెండ్. దాన్ని డిస్కౌంట్ చేస్తే 1/1+KE అంటే ప్రజెంట్ వాల్యూ ఫ్యాక్టర్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ఫస్ట్ ఇయర్తో మీరు మల్టిప్లై చేస్తే మీకు ప్రజెంట్ వాల్యూ ఆఫ్ ఇయర్ 1 క్యాష్ ఇన్ఫ్లో వస్తుంది. ఓకేనా? ప్లస్ సెకండ్ ఇయర్ ఎండింగ్ క్యాష్ ఇన్ఫ్లో ఎంత సార్ అంటే డిపిఎస్ నాట్ ఇంటూ 1+G హోల్ స్క్వేర్. దిస్ ఈస్ ద సెకండ్ ఇయర్ ఎండింగ్ క్యాష్ ఇన్ఫ్లో. ఓకే, దిస్ ఈస్ వాట్ యువర్ సెకండ్ ఇయర్ ఎండింగ్ క్యాష్ ఇన్ఫ్లో ఇంటూ, అంటే ఇంటూ ఇంకా అవసరం లేదు మనకి, ప్రజెంట్ వాల్యూ ఫ్యాక్టర్ కావాలంటే ఏం చేయాలి? డివైడెడ్ బై 1+KE హోల్ స్క్వేర్. అంటే ఇది ప్రజెంట్ వాల్యూ ఆఫ్ ఇయర్ 2 క్యాష్ ఇన్ఫ్లో. ఫస్ట్ ఎక్స్ప్రెషన్ ఏమి ఇండికేట్ చేస్తుంది? ఇది ప్రజెంట్ వాల్యూ ఆఫ్ ఇయర్ 1 క్యాష్ ఇన్ఫ్లో, ఇది ప్రజెంట్ వాల్యూ ఆఫ్ ఇయర్ 2 క్యాష్ ఇన్ఫ్లో. ఓకే, నెక్స్ట్ థర్డ్ ఇయర్ ఎండింగ్ ఎలా వస్తుంది సార్? డిపిఎస్ నాట్ ఇంటూ థర్డ్ ఇయర్ ఎండింగ్ క్యాష్ ఇన్ఫ్లో వస్తుంది డిపిఎస్ నాట్ ఇంటూ 1+G హోల్ క్యూబ్ డివైడెడ్ బై 1+KE హోల్ టు ద పవర్ ఆఫ్ 3. ఓకే, లైక్ దట్. ఇలా మీకు ఫస్ట్ ఇయర్ ఎండింగ్ ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లో, సెకండ్ ఇయర్ ఎండింగ్ ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లో, థర్డ్ ఇయర్ ఎండింగ్ ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లో. అంటే ఇక్కడ క్యాష్ ఇన్ఫ్లో అంటే డివిడెండ్స్. ఫస్ట్ ఇయర్ ఎండింగ్ ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ డివిడెండ్, సెకండ్ ఇయర్ ఎండింగ్ ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ డివిడెండ్, థర్డ్ ఇయర్ ఎండింగ్ ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ డివిడెండ్. అలా ఇండెఫినెట్ పీరియడ్ వరకు వస్తున్న డివిడెండ్ క్యాష్ ఇన్ఫ్లోస్ని ఈక్విటీ షేర్ హోల్డర్స్ పర్స్పెక్ట్లో కేఈ దగ్గర డిస్కౌంట్ చేస్తే ఆ పర్టికులర్ ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ ఇండెఫినెట్ పీరియడ్ గ్రోయింగ్ డివిడెండ్స్ని మనం సింప్లీ వాల్యూ ఆఫ్ ది ఈక్విటీ షేర్, ఫెయిర్ మార్కెట్ ప్రైస్ ఆఫ్ ది ఈక్విటీ షేర్ అంటాం. ఫెయిర్ వాల్యూ ఆఫ్ ది ఈక్విటీ షేర్ అంటే ప్రజెంట్ వాల్యూ ఆఫ్ ఇండెఫినెట్ పీరియడ్ గ్రోయింగ్ డివిడెండ్ క్యాష్ ఇన్ఫ్లోస్ డిస్కౌంటెడ్ ఎట్ కేఈ. అది మనం ఇలా డిస్కౌంట్ చేసుకుంటూ వెళ్ళామన్నమాట. ఓకేనా? దీని అంతటిని మనం సింప్లిఫై చేస్తే మనకు వాల్యూ ఆఫ్ ది ఈక్విటీ షేర్ ఎంపీ నాట్ వస్తుంది. ఇప్పుడు మనం ఇది ఒక మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్. డిపిఎస్ నాట్ ఇంటూ 1+G డివైడెడ్ బై 1+KE కానీ మీరు కామన్ తీస్తే 1+ ఫస్ట్ ఎక్స్ప్రెషన్ 1+G డివైడెడ్ బై 1+KE ప్లస్ 1+G హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 1+KE హోల్ స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ ఇండెఫినెట్ పీరియడ్ వరకు వస్తాయి ఇలా క్యాష్ ఇన్ఫ్లోస్, ఐ మీన్ ఎక్స్ప్రెషన్స్. ఇప్పుడు మనం దేంతో స్టార్ట్ చేసాం? ఎంపీ నాట్తో స్టార్ట్ చేసాం, గుర్తుపెట్టుకోండి. డిపిఎస్ నాట్ ఇంటూ 1+G అంటే డిపిఎస్ 1 డివైడెడ్ బై 1+KE. ఓకే, దీని నుంచి
1 ప్లస్ అంటే ఇక్కడ మీకు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ద టర్మ్స్ ఇన్ ద బ్రాకెట్ ఆర్ రిప్రజెంటింగ్ జీపీ సిరీస్ అంటే కామన్ రేషియో T2/T1 వేస్తే సేమ్ వస్తుంది. జీపీ సిరీస్లో సమ్ ఆఫ్ ఇన్ఫినిట్ టర్మ్స్ ఫార్ములా A/1 - R వేర్ A ఈజ్ ఫస్ట్ టర్మ్ 1. ఇక్కడ 1 అనేది ఇక్కడ ఫస్ట్ టర్మ్ మనకు అవుతుంది, ఇది ఫస్ట్ టర్మ్. ఓకే, A ఈజ్ ఫస్ట్ టర్మ్ 1 డివైడెడ్ బై 1 మైనస్ R. R అంటే T2/T1 ఆర్ T3/T2. T2/T1 అంటే 1 ప్లస్ C/1 ప్లస్ KE T2 డివైడెడ్ బై 1 T1 అంటే 1 ప్లస్ C/1 ప్లస్ KE అవుతుంది. సో R 1/A S ఇన్ఫినిటీ సమ్ ఆఫ్ ఇన్ఫినిట్ టర్మ్స్ ఫార్ములా A/1 - R వేర్ A ఈజ్ ఫస్ట్ టర్మ్ డివైడ్ బై 1 మైనస్ R అంటే 1 ప్లస్ G డివైడ్ బై 1 ప్లస్ KE. ఓకే, దిస్ ఇస్ ద ఫార్ములా. నౌ దీని నుంచి సింప్లిఫై చేస్తే DPS1 డివైడెడ్ బై సమ్ ఆఫ్ ఇన్ఫినిట్ టర్మ్స్ S ఇన్ఫినిటీ ఫార్ములా మీ అందరికి తెలుసుగా, మ్యాథమెటిక్స్లో వస్తుంది. S ఇన్ఫినిటీ ఫార్ములా ఏంటి? A/1 మైనస్ R వేర్ A ఈజ్ ఫస్ట్ టర్మ్, R ఈజ్ T2/T1 అంటే సెకండ్ టర్మ్ బై ఫస్ట్ టర్మ్ ఆర్ T3/T2 ఏది వేసినా ఒకటే వస్తుంది. ఇక్కడేమో T1 1, T2 ఏమో 1 ప్లస్ C/1 ప్లస్ KE, T3 ఏమో 1 ప్లస్ G/1 ప్లస్ KE హోల్ స్క్వేర్, అలా. ఓకేనా, దాని నుంచి మనం సింప్లిఫై చేస్తాం. నో డివైడెడ్ బై ఇప్పుడు సింప్లిఫై చేస్తే 1 ప్లస్ KE కామన్ LCM చేస్తే న్యూమరేటర్లోకి వెళ్ళిపోతుంది 1 ప్లస్ KE. ఐ హోప్ యు ఆర్ ఆల్ గుడ్ ఇన్ మ్యాథమెటిక్స్. డివైడ్ బై 1 ప్లస్ KE మైనస్ 1 మైనస్ G. ఓకే, సో ఇక్కడ 1 క్యాన్సిల్ అవుతాయి మనకి, 1 ప్లస్ KE 1 ప్లస్ KE క్యాన్సిల్ అవుతాయి. ఇక టర్మ్స్ మిగిలేవి ఏంటి అంటే MP0 ఈజ్ ఈక్వల్ టు LHS సైడ్ అదేగా టర్మ్ మనకు ఉంటుంది, చూడండి ఒకసారి. MP0 ఈజ్ ఈక్వల్ టు ఏం మిగిలాయి? KE MP0 ఈజ్ ఈక్వల్ టు DPS1 డివైడెడ్ బై KE మైనస్ G. దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ వాట్? MP0. సో వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ MP0? DPS1 బై KE మైనస్ C. సారీ, DPS1 బై KE మైనస్ C ఏం రిప్రజెంట్ చేస్తుంది? దిస్ పర్టిక్యులర్ టర్మ్ DPS1 బై KE మైనస్ G రిప్రజెంట్స్ present value of indefinite period growing dividends, present value of indefinite period growing dividends discounted at equity shareholders expected rate of return KE అనే రేట్ ఆఫ్ రిటర్న్ దగ్గర ఇండెఫినెట్ పీరియడ్ గ్రోయింగ్ డివిడెండ్స్ని డిస్కౌంట్ చేస్తే వచ్చిన వాల్యూ MP0. సో వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ MP0, మై డియర్ స్టూడెంట్స్? DPS1 by KE minus C. It's a simple understanding. It's a mathematically derived formula. So whenever I ask you the formula for value of equity share or MP0, it is simply DPS1 by KE minus C. You should remember this formula. This is very very important. 5 star. గుర్తుపెట్టుకోండి, MP0 ఫార్ములా అనగానే DPS1 by KE minus C అప్లై చేయాలి. You should apply this formula only when the growth rate is constant. Growth rate constant గా ఉంటేనే ఈ ఫార్ములా అప్లై చేయాలి. ఇన్ కేస్ గ్రోత్ రేట్ 1 to 2 years ఒకలాగా, 3 to 5 years ఒకలాగా ఉందనుకోండి, అంటే గ్రోత్ రేట్ ఫ్లక్చువేట్ అవుతుంది అనుకోండి, అప్పుడు మీరు ఫార్ములా అప్లై చేయాలి. సో ద ఫార్ములా ఫర్ ఫెయిర్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ షేర్ ఇస్ DPS1 by KE minus C. DPS1 by KE minus C is the simplified form of this complicated expression. అంటే ఇండెఫినిట్ పీరియడ్ వరకు వస్తున్న డివిడెండ్స్ని డిస్కౌంట్ చేస్తే ఏదైతే ఎక్స్ప్రెషన్ ఉందో కాంప్లికేటెడ్ ఎక్స్ప్రెషన్ మీకు చూపిస్తుంది. దాన్ని సింప్లిఫై చేసిన తర్వాత వచ్చిన టర్మ్ DPS1 by KE minus C. Sir, what is this DPS1 by KE minus C? DPS1 by KE minus C represents, it is the present value of indefinite period growing cash inflows, nothing but dividends, discounted at equity shareholders expected rate of return KE. అంటే ఇండెఫినెట్ పీరియడ్ వరకు వస్తున్న క్యాష్ ఇన్ఫ్లోస్ని ఇన్వెస్టర్స్ ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ రిటర్న్ దగ్గర డిస్కౌంట్ చేస్తే వచ్చిన వాల్యూ ఇది, నథింగ్ బట్ ఫెయిర్ వాల్యూ ఆఫ్ వాట్? ఫెయిర్ మార్కెట్ ప్రైస్ ఆఫ్ ది ఈక్విటీ షేర్. So the formula for MP0 is DPS1 by KE minus C. So whenever you are applying the formula DPS1 by KE minus C, that means you are applying the discounting concept. అంటే ఫెయిర్ వాల్యూ డెఫినేషన్ మీరు అప్లై చేస్తున్నట్టు. దిస్ పర్టికులర్ DPS1 by KE minus C represents discounting of indefinite period dividends, discounting of indefinite period dividends at cost of equity KE. Hope you understood. So this is about MP0 formula. You have to remember this formula, and this formula can be applied to calculate the value of the equity share only when the growth rate is constant. Growth rate constant గా ఉంటేనే the formula అప్లై చేయగలం. సో దీని కంటిన్యూషన్ రాస్తున్నాను నేను. KE minus G is equal to DPS1 by MP0. So KE is equal to DPS1 by MP0 plus G.
So this is the formula for cost of equity KE, DPS 1 by MP naught plus G. So what is the formula for cost of equity KE? DPS 1 by MP naught plus G. ఓకే, ఈ ఫార్ములా డెరివేషన్ అలా వచ్చింది అన్నట్టు. మీకు ఇంతకుముందు ఫార్ములా ఇది ఆల్రెడీ చెప్పేశాను మీకు. ఈ ఫార్ములా ఈ మ్యాథమెటికల్ డెరివేషన్ నుంచి మీకు వచ్చింది. ఇదే నేను మీకు డెరివేషన్ ఎలా వస్తుందో చెప్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రాసుకోవచ్చు, కానీ ఇందులో ఫార్ములాస్ నేను చెప్పిన సో కాల్డ్ డిపిఎస్ 1 బై కేఈ మైనస్ ఈ ఫార్ములా మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి ఈ డెరివేషన్ కన్నా. రాసుకోండి మీకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. కాపీ దిస్. Okay, so with this we understood the concept called fair market price of the equity share. ఇలా మీరు డిబెంచర్స్కి, ప్రిఫరెన్స్ షేర్స్కి, ఈక్విటీ షేర్స్కి ఫెయిర్ వాల్యూ కాన్సెప్ట్ని యూస్ చేసి ప్రైస్ కంపిటీషన్ చేయొచ్చు. దాన్ని యాక్చువల్ మార్కెట్ ప్రైస్తో కంపేర్ చేసి డెసిషన్స్ కూడా తీసుకోవచ్చు. పర్చేస్ చేయాలా ఆ ఫైనాన్షియల్ అసెట్ని, అసలు పర్చేస్ చేయకూడదా అనేది డెసిషన్ తీసుకోవచ్చు. సో మై డియర్ స్టూడెంట్స్, ఇంకా దీని తర్వాత మనం నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ క్యాపిటల్ అసెట్ ప్రైసింగ్ మోడల్ గురించి డిస్కస్ చేస్తాం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఇన్ ద నెక్స్ట్ సెషన్ we meet with the new important theory, capital asset pricing model. I hope you understood the concept called fair value as well as the application of this concept to the respective financial assets, equity shares, preference shares and debentures. Right? Meet you again. Thank you so much.